హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గుండె నిండా గుడి గంటలు సీరియల్ నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరగబోతోందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. విద్య ఎవరిని చంపాలనుకుంటుంది, అసలేం జరిగింది అని తెలుసుకోవడానికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ప్రభావతి రోహిణి రూమ్ లోకి వచ్చి రోహిణిని మీ నాన్న ఎప్పుడు వస్తాడు రోహిణి అని నిలదీసి అడుగుతూ ఉంటుంది. అప్పుడు రోహిణి ఏదో ఒక మాటలు చెప్పి ప్రభావతిని అక్కడి నుంచి పంపించేస్తుంది. ఆ తరువాత రోహిణి, విద్య, నువ్వు ఏర్పాటు చేసిన మనిషి ఇంకెప్పుడు వస్తాడే, నువ్వే చూసావు కదా మా అత్తయ్య నన్ను ఎలా టార్చర్ పెడుతుందో, మా నాన్న ఎప్పుడు వస్తాడు అని మనం ఎంత త్వరగా ఆ బాలు చేత ఫంక్షన్ లో గొడవ చేయిస్తే మా అత్తయ్య అంత తొందరగా మా నాన్న విషయాన్ని మర్చిపోతుంది అని అంటుంది. అప్పుడు విద్య, కంగారు పడకే రోహిణి, అతని టైం కల్లా వచ్చేయాలి, ఇందాక నేను కాల్ కూడా చేశాను, వచ్చేస్తున్నాను మేడం అని కూడా అన్నాడు అని అంటుంది. అప్పుడు రోహిణి, ఎవరితను సరాసరి రూమ్కే వస్తున్నాడు అని, ఎవరు మీరు అని అంటుంది. అప్పుడు విద్య, ఒసేయ్ ఇతనేని నేను ఏర్పాటు చేసిన మనిషి, ఇతనే ఆ బాలుని మందు తాగించేలా చేసేది అని అంటుంది. అప్పుడు రోహిణి, ఓహో అలాగా అని అంటుంది. అప్పుడు రోహిణి, విద్య చెప్పిందంతా నీకు గుర్తుంది కదా, చెప్పింది చెప్పినట్టుగా చేయాలి అని అంటుంది. అప్పుడు అతను, అలాగే మేడం, మీరు చెప్పినట్టుగానే చేస్తాను, ఇప్పుడు నేను ఎవరిని స్వర్గానికి పంపించాలి అని అంటాడు. ఆ మాట వినగానే రోహిణి ఆశ్చర్యపోతుంది. ఇదేంటి, ఎవరిని స్వర్గానికి పంపించాలంటున్నాడు, నువ్వు ఎవరిని చంపడానికి మనిషిని పెట్టావే, నేను ఆ బాలుతో కేవలం గొడవ మాత్రమే చేయించమన్నాను, వీడేంటి ఎవరిని స్వర్గానికి పంపించాలి అని మాట్లాడుతున్నాడు అని అంటుంది. అప్పుడు విద్య, నువ్వు కంగారు పడకే, అతను స్వర్గానికి పంపించాలి అంటే ఇతను ఆ బాలు చేత మందుని తాగించాలి కదా, అది వీళ్ళకి స్వర్గమే కదా, అందుకని అలా మాట్లాడుతున్నాడంతే అని అంటుంది. అప్పుడు అతను, అవును మేడం అని అంటాడు. అప్పుడు రోహిణి, అమ్మయ్యా, నేనింకా ఎవరిని చంపాలని ప్లాన్ చేసేవో అని ఒక క్షణం కంగారు పడిపోయాను అని అంటుంది. అప్పుడు విద్య, నాకంత సీన్ లేదులే కానీ ముందు వీడికి బాలుని చూపిద్దాం పద, ఇక మిగతాదంతా ఇతను చూసుకుంటాడు, ఆ బాలు చేత జ్యూస్ లో మందుని కలిపి ఆ మందుని తాగిద్దాం, అప్పుడు ఆ బాలు కంట్రోల్ తప్పి గొడవ పెట్టుకుంటూ ఉంటాడు, ఇంకప్పుడు ఎంచక్క నువ్వు మీ అత్తయ్య నుండి తప్పించుకోవచ్చు అని అంటుంది. అప్పుడు రోహిణి, అలాగేనే అని ఇద్దరు కలిసి అతన్ని ఫంక్షన్ హాల్లో కూర్చున్న బాలు దగ్గరికి తీసుకెళ్లి దూరం నుంచి, అదుగో అతనే బాలు, నువ్వు జ్యూస్ లో మందు కలిపి ఇవ్వాల్సింది అతనికే అని అంటారు. అప్పుడు అతను, అలాగే మేడం అని అంటాడు. అప్పుడు విద్య అతనిని పక్కకి తీసుకొని వచ్చి, చూసావు కదా, నువ్వు పొరపాటును కూడా వేరే ఇంకెవ్వరికి ఆ జ్యూస్ ని ఇవ్వకూడదు, అతనికి మాత్రమే ఇవ్వాలి, అతనికి జ్యూస్ ఇచ్చిన తర్వాత నువ్వే అతని దగ్గరికి వెళ్ళి కావాలని అతనిని కదిలించు, అతను నీతో గొడవ పెట్టుకునేలాగా చెయ్యి, ఒకవేళ అతను నీతో మాట్లాడకపోయినా మౌనంగా ఉన్నా, ఒకవేళ నీతో గొడవ పెట్టుకోకపోయినా నువ్వే కావాలని కదిలించి మరీ గొడవ పెట్టుకో అని అంటుంది. అప్పుడు అతను, అలాగే మేడం, చెప్పిందే చెప్పి ఎన్నిసార్లు చెప్తారు, నాకు తెలుసు కదా, నేను చూసుకుంటాను చూడండి, ఆ బాలుతో నేను గొడవ ఎలా పెట్టుకుంటానో చూడండి, దెబ్బకి ఫంక్షన్ కి వచ్చిన వాళ్ళంతా మా ఇద్దరిని చూస్తారు అని అంటాడు. అప్పుడు విద్య, మాకు కావాల్సింది కూడా అదే, ఈ ఫంక్షన్ వాతావరణంలో ఆ బాలునే హైలైట్ అవ్వాలి, ఆ బాలు గొడవనే హైలైట్ అవ్వాలి, ఇక మిగతా వాళ్ళకి వేరే విషయాలేమి అస్సలు గుర్తు రాకూడదు, అలా చెయ్యాలి నువ్వు, ఆ బాలు చేత అలా గొడవ చేయించాలి అని అంటుంది. అప్పుడు అతను, అలాగే మేడం, మీరు కంగారు పడకండి, నేను చూసుకుంటాను కదా అని అంటాడు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.